తెనాలి సమయం 1:30 సమయం మధ్యాహ్నం. తెనాలి కొత్తూరులంక ప్రయాణంలో మనం మార్కెట్ చేరుకున్నాం. తెనాలి మార్కెట్ కూర్చో బాయ్, కూర్చో సార్, కూర్చో. తెనాలి కొత్తూరులంక ప్రయాణం బిగినైంది. ఓకేనా బాసు? ధన్యవాదాలు. చేద్దాం. తెనాల్లో కొత్తూరులంక బస్సు బయలుదేరింది. వద్దాం, చూద్దాలే, చూసుకుంటా. తెనాలి కొత్తూరులంక ప్రయాణం బిగినైంది. అది ఉండదంటే ప్రస్తుతం తెనాలి కొత్తూరులంక ప్రయాణం బిగినైంది. బస్సు ఎక్కిన వారికి ధన్యవాదాలు. ఇలాగా రాబోయేది వైకుంఠపురం వెంకటేశ్వరం తెలుసుకుంటే ఇక్కడ తీసుకోండి ఒకసారిగా. అందరికీ ధన్యవాదాలు. ఉన్నది ఉన్నట్టే తెగా ఆనాలి అంటే అవసరంగా ఉండదు. కొత్తూరులంక బస్సు చూస్తున్నాం. తెనాలి బస్ స్టాండ్లో బయలుదేరింది. మార్కెట్ దాటాము. వైకుంఠపురం రాబోతుంది. తెగా వచ్చేస్తుంది. వెంకటేశ్వరం తెలుసుకుంటే ఇక్కడ తీసుకోవటమే. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ కొల్లూరు. ప్రస్తుతం కొండపురం రాజశేఖర్ దగ్గర ప్రయాణం. తెనాలి కొత్తూరులంక ప్రయాణంలో మనం కొల్లూరు సెంటర్ చేరుకుంటున్నాం. కొల్లూరులో ప్రయాణం బస్సు. రాబోయే ఊరు పెసర్లంక. కొల్లూరు బయట రావడం వచ్చారుగా. కొల్లూరు ఇది కానీ కొల్లూరు ఇదే. కొల్లూరు గ్రామం చేరుకున్నాం. ఎక్కడికి వచ్చాం చెప్పండి? ఊరు వచ్చాం. గట్టిగా కొల్లూరు అనాలి. అది గట్టిగా కొల్లూరు అనాలి. ఎక్కడిపోయే వాళ్ళే కొత్తూరులంక అనండి. కొత్తూరులంక బస్సు అని చెప్పండి. దిగనాయి ప్రశాంత్, దిగనాయి ఇక్కడికి వేసుకో. అదో పోటీ పడబాక, మంచి కాలు పోగల. దిగిన తర్వాత ప్రశాంతంగా దిగండి. ఉన్నదన్నట్టే కూర్చోండి. తెనాలి కొత్తూరులంక ప్రయాణంలో కొల్లూరుని చూడగలుగుతున్నాం బస్సు నుంచి. కొల్లూరుని చూడగలుగుతున్నాం బస్సు నుంచి. కొల్లూరుని చూడగలుగుతున్నాం. ఎవరు అంతే మంగళవారం బుధవారం కనపడతారు మీరంతా. అమెరికా నుంచి అలస్కా దాకా. ధన్యవాదాలు చేద్దాం అందరికీ. ధన్యవాదాలు. కొత్తూరులంక ప్రయాణాన్ని చూస్తున్నాం మనం అమెరికా దాకా. అదే హుషారుగా ఉండాలి. మీరు పోటీలో ఉంటే నేను చూపెట్టగలుగుతా. ధన్యవాదాలు. ఉన్నదన్నట్టే. నిరంతరం ఆదరిస్తున్న వారందరికీ ధన్యవాదాలు. ఉన్నదన్నట్టే. తెనాలి కొత్తూరులంక ప్రయాణం చూస్తున్నాం. ఇప్పుడు కొల్లూరులో ఉన్నాం. రాబోయే ఊరు అట్టగా మా ఊరే అని చెప్పాలి. మా ఊరే పెసర్లంక వచ్చిందని చెప్పాలి అందరికీ. ఇది కొల్లూరేలే.
కొల్లూరు నుంచి అందరికీ ధన్యవాదాలు. ఉన్నది ఉన్నట్టే. పలకరిద్దాం అందరినీ. ఏ ఊరు ఇద్దాం? కొల్లూరు ఏంది అది పెసర్లంక అట్ట రావాలి దానికి. ధన్యవాదాలు అబ్బాయి, కనిపించేయాలి కానీ ధన్యవాదాలు ధన్యవాదాలు. వైకుంఠపురం చైర్మన్ అంట ఆయన. పేరేందంటే చైర్మన్ అని రాసింది అక్కడ కారు మీద. రా 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 కానీ రా రా టక్రా హుషారుగా వెనక రేపల బస్సు వస్తుంది కానీ టక్కన కానీ వెనకరా. పుత్తూరు లంక జనాల ప్రయాణంలో మనం ఇన్స్టాగ్రామ్ ఉందా? ఇన్స్టాగ్రామ్ ఉందా? పచ్చ బొట్లు వేస్తారా? రైట్. పుత్తూరు లంక జనాల ప్రయాణంలో మనం రావాలి. కొల్లూరు బయటకు వచ్చారుగా. ఇప్పుడు ఎంత వెళ్ళేటప్పుడు పెట్టా మరి ఎట్లా అంటే మన కావద్దు. కొలు కుదరద్దు, టైం కుదరద్దు. రైట్ సరిపోద్ది ఏం తేడా లేదు. సరిపోద్ది. తప్పదు. ఉంది, ఖాళీ ఉంది. దిగేవాళ్ళ మొత్తం దిగేవాళ్ళే అండి. బస్సు అంతా దిగేవాళ్ళే. ఇదిగోండి. పుత్తూరు లంక జనాల ప్రయాణంలో మనం కొల్లూరు చేరుకున్నాం. రాబోయేది వేమూరు. రావాలి వచ్చారు టక వాళ్ళు దిగుతారు. దిగిన తర్వాత వెళ్ళిపోదాం. చెప్పబాయ్. ఉండదున్నట్టేగా ఉంది, తేడా ఉందాడా? ఉండదున్నట్టే. పుత్తూరు లంక బస్సు కొల్లూరులో నడక. రాబోయేది వేమూరు. అది ఉండదున్నట్టేగా. మంచిదేగా. ధన్యవాదాలు అంటున్నాం. ఎక్కడమే కొల్లూరుని చూస్తున్నాం. పుత్తూరు లంక బస్సు నుంచి కొల్లూరుని చూస్తున్నాం. రాబోయేది వేమూరు. ఉన్నట్టే కొల్లూరులో. ఎక్కలా బస్ ఎక్కాలా? ఎక్కే పని లేదు. ధన్యవాదాలు కొల్లూరుకి. కనిపిస్తున్న కొల్లూరు. రాబోయే వేమూరు. ఉన్నదున్నట్టే. కూర్చోండి. మా బాసులు చూపెట్టండి ఒకసారి. అందరూ చూపిద్దాం బాసులు. ఒకటి అందరూ చూపిద్దాం పాసులు ఇచ్చారని. 2, 3, 4. నువ్వు కూడా పాసు చూపించుకో. ఒక 5, 6 పాసులు ఉన్నాయి. ధన్యవాదాలు మీకు. 6, 7, 8, 9 పోసినారేనా? 9 మంది పోసినారే. ఎక్కడికి ఇమ్మంటారు? మెట్టెక్కతో ఏమూరేగా. ఏమూరు ఇచ్చేస్తాం. వరుసగా ఇచ్చుకుంటే వెళ్ళిపోదామా? ధన్యవాదాలు బస్సు ఎక్కిన వాళ్ళందరికీ. మీకు ఎక్కడికి తినాలా? ఇచ్చేస్తా ఇద్దరికి. సేపు బస్సును చూపించేసి మీ ధనం మీకు ఇచ్చేస్తా. ఓకే తినాలి.
ఎవరు ముసలపోడు ఇదిగో ఇది పట్టుకోమ్మా తినాలేనా వచ్చెక్కిన వాళ్ళు ధన్యవాదాలు అందరికీ ఉన్నది ఉన్నట్టే అట్టకి అందరికీ ధన్యవాదాలు ఉన్నది ఉన్నట్టే మళ్ళీ కూర్చుంటాను ప్రయాణంలో మనం బాయ్ కనీటానికి దాకా ముగ్గురు ఇద్దరే తెనాలి కొత్తూరులకు ప్రయాణంలో మనం తెనాలి బస్ స్టాండ్లో కొత్తూరులకు బస్సు బయలుదేరడానికి సిద్ధంగా ఉంది సరే అంటున్నారా అట్లాగే బయలుదేరుతుందా ఉండలేదు 3 నిమిషాలు టైం ఉంది 3 నిమిషాలు టైం ఉంది 2 నిమిషాలు 2 నిమిషాలు ఉంది తెనాలి కొత్తూరులకు ప్రయాణాన్ని మనం చూస్తాం ఇంకా చూస్తాం ఎక్కడికమ్మా నువ్వు ప్రయాణం ఏ ఊరు దాకా వైకుంఠపురం ఓకే మీరు ఎక్కడిదాకా లంక నువ్వు కొల్లూరు కనీర్ లంక అన్నవరపు లంక మన బస్సు బయలుదేరుతుందని చెబుతున్నా అర్థమైందా అందరు చూసి బస్సు ఎక్కుతారు హుషారుగా అంతేగా అంతేనా బస్సు ఎక్కిన వారికి ధన్యవాదాలు బస్సు బయలుదేరడానికి సిద్ధం అవుతుంది బయలుదేరుతుగా ఆనాలి 5:30 టైం అవగానే బయలుదేరుతుంది మన డ్రైవర్ గారు సిద్ధంగా ఉన్నారు బస్కి బయలుదేరటానికి ఎవరు మీ బావమరిది నువ్వు ఇదేగా ధన్యవాదాలేగా చెప్పమ్మా ఊరికి నా టికెట్ రాపట్టు రోడ్డు మీకు ఇచ్చేసారుగా టికెట్లు ఇక బస్సు బయలుదేరుతుందని చెబుతున్నా అందరికీ ఉన్నది ఉన్నట్టే ఇదేగా ఉన్నది ఉండట్టేగా వేమూరు తర్వాత మీరు కనపడరు బస్సులో దిగిపోతారుగా లాంగ్ వచ్చేవాళ్ళని కొట్టండి కొడతారు చెప్పాక అందరినీ ఎవరు దాకా నువ్వు కొల్లూరు అట్టగే ధన్యవాదాలు మీకు కొల్లూరు చూడమనండి కెమెరా ఏం చూస్తారు వాళ్ళే చూస్తారు మన బస్సు తెనాలి బస్ స్టాండ్ ఒకసారి కనపడాలి అర్థమైందా అది ఇది పట్టుకోమ్మా బస్సులు కూడా మార్చకూడదు మీరు ఏమండే బస్సులు బ్యాటరీయా మీరు చెప్పినవి అంటారు వాళ్ళు పైన వాళ్ళు ఉండట్టే ఎవరినా టికెట్ మర్చిపోయావు అట్టగా కొల్లూరు ఖాయం లెక్క పేరు దిగేదే ఉంది నేను ఎక్కేది చూపిద్దాం కొత్తూరులంక బస్సు బయలుదేరుతుందా కొత్తూరులంక బస్సు బయలుదేరుతుందా తెనాలి కొత్తూరులంక బస్సు బయలుదేరుతుందా ఎక్క బాయ్ అక్కడికి రేపల్లా కొత్తూరులంకలో ఇది రైట్ బాయ్ డోర్లో వద్దయ్యా డోర్లో వద్దు పైకి రావాలా కూర్చోండి తెచ్చుకో కూర్చో డబ్బులు కూర్చో కాసేపు కూర్చో పైకి రా బాయ్ పైగా ఈ సందులో బోర్డు ఖాళీ ఉందా పై రాట అయ్యా సందులో బోర్డు ఖాళీ ఉంది పైకి రండి వచ్చారుగా రాటా బాయ్ ఈ బస్సు ఎక్కిన వాళ్ళు ధన్యవాదాలు ఇక మార్కెట్ రాబోతుంది కొత్తూరులంక బస్సు ఉన్నది ఉండట్టే అంతేగా ఉన్నది ఉండట్టే పైకి రా బాయ్ టికెట్లు లాక్కొని వచ్చారుగా చెక్కింగ్ ఉంటుంది ముందు ఎరగా చెక్కింగ్ ఉంటుంది టికెట్లు అడిగి తీసుకొని వచ్చారుగా టికెట్లు అడిగి తీసుకున్నా బాయ్ పాసేనా మీయే బాయ్ టికెట్ ఎవరికో టికెట్ అయినా బాయ్ బాస్ ఇవ్వని అయ్యా తెనాలి చూపిద్దాం
జనాలు బస్ స్టాండ్ చూపిద్దాం. అది మీరు పైకి రావాలి హుషారుగా. టికెట్లు అడగండమ్మా, టికెట్లు అడగండి హుషారుగా. ఎవరు ఇవ్వాలి? వేమూరు 2 అట్లాగే ఇబ్బంది అబ్బాయి కనిపిస్తున్నా జనాలు బస్ స్టాండ్. అడుకెల్ 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 మాటలు తేడా ఉన్నప్పుడు వెనక్కి వెళ్ళిపోవటం ఉండకూడదు. మీడియా ఇది, మీడియాలో ఉన్నప్పుడు తేడా ఉండకూడదు. అర్థమైందా? ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోవటం వెనక్కి. అదే అది మాట తేడా ఉన్నప్పుడు మనం ఉండకూడదు. ఇక్కడ అర్థం చేసుకో. పులకాల ఎందుకంటే మనం తట్టుకోలేనప్పుడు మనం ఉండకూడదు. మనం సర్వీస్ కోసం మనం చేసేది. యూట్యూబ్ అయితే అది $100 కావాలి యూట్యూబ్కి. పెట్టచ్చు చూద్దాం. అట్లాగే అట్లాగే ఇష్టపడుతున్నారు. తెనాలి కొత్తూరులకు ప్రయాణంలో అందరూ ఉత్సాహంగా ఉంటారు. అర్థమైందా? అందరూ ఉత్సాహంగా ఉంటారు. నువ్వు అట్లా మాట్లాడకూడదు. 10 మందికి ఉపయోగపడేది కదా. అర్థమైందా? బస్సులో ప్రయాణం ఒకరికి ఎక్కడికైనా మేమురా ప్రయాణంలో మనం మార్కెట్ చేరుకుంటున్నాం. ఇచ్చానా టికెట్? కానీ మరి ఇంకెందుకు టికెట్ లాగేసుకోవటం. టికెట్లో లాగుకుంటాను. ఇప్పుడు వేమూరా ఇవో మా వేమూరు పట్టుకో. ఈ పట్టుకో. ఇవి 60 ఇచ్చా బాయ్. జాగ్రత్త 20 జాగ్రత్తగా బాయ్. చూద్దాం జాగ్రత్తగా అంటే అంతేగా మరి సర్వీస్లో జాగ్రత్తగా ఉండబోద్దట. ఉన్నారు పైకి రా. కంపెనీ వేమూరు, కొల్లూరు, కొత్తూరు లంక ముందు రావటమే. నలుగురు వచ్చారు. ఎక్కడ వేమూరేగా బాబాయ్. కొత్తూరు లంక రైట్ అబ్బాయి. వేమూరు ఒకటేనా? మర్చిపోయావు. వదిలిపోవడం పిల్ల కదా. కొల్లూరు ఒకటి. ఇవి వైకుంఠపురం రాటుంది హుషారుగా. మన బస్సు వైకుంఠపురం రాబోతుంది. హుషారుగా టికెట్లు తీసుకోవటమే. అడిగి ఏ ఊరబ్బాయి? కొల్లూరు. అందరికీ ధన్యవాదాలు. తెనాల నుంచే పుత్తూరు లంక బస్సు బెదరావు రాబోతుంది. ప్రస్తుతం ఆపుతా. ఇక్కడ మనిషి చేయొస్తుంది చూద్దాం. మనిషి చేయొస్తుంది చూసి పైకి నడుస్తారా? ఇక్కడ వేమూరే
ఏయ్. అదే. రైట్ రైట్ రైట్. కనాలి కొత్తలంక ప్రయాణంలో మనం పెసర్లంక రాబోతున్నాం. పెసర్లంక మీరు ఎట్రోడ్ దాటంగా మీరే పెసర్లంక. అదేలే చూద్దాం. కొత్తలంక బస్సులు చూస్తున్నాం. ఎక్కడ చూస్తారు? గుడికాడ. అది తీయాలా చంపాలా? అది హుషారుగా ఉంది. అట్టక బాగా వస్తున్నారు సైకిల్. అది కనాలి కొత్తూరులంక ప్రయాణాన్ని చూస్తున్నాంగా. ఏడాపాలి నీకు? అది ఆపుదాం. రోజులంక 2 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు చింతమూడు 10 కిలోమీటర్లు లెక్క ఇచ్చాడు. ఇంకొండాలి. ఆపుతాడు. ఇదిగో జాగ్రత్త పోను. కనాలి కొత్తూరులంక ప్రయాణంలో మనం పెసర్లంక చూస్తున్నాం. పెసర్లంక ఎక్కడ చూస్తారయ్యా మీరు? గుడి దగ్గర పెసర్లంకాలండి. పెసర్లంకాలండి. బస్ ఎక్కిన వాళ్ళు ధన్యవాదాలు అందరికీ. ఇంతగా ధన్యవాదాలనా? ఆ పిల్లలకి టికెట్ తీసుకోవాలి ఇక గట్టిగా. అది గుర్తుపెట్టుకోండి. అది కనాలి కొత్తూరులంక ప్రయాణంలో పెసర్లంకను చూస్తున్నాం. పెసర్లంకనే అనిపిస్తున్నాం. పెసర్లంక రాబోయే పెదలంక మధ్యలో ఏరు దాటాలి. ఏరు దాటితే పెదలంక వచ్చింది. అది అది చింతలంక అయితే పెదలంక లేదు. మధ్యలో పెదలంక ఉందగా. అదే ఈ ఆఫ్ రోడ్డు పలా ఈ గుడి. రండి హుషారుగా. హుషారుగా రావాలి. టకటక రావటం. టకటక హుషారుగా. అడిగాలి అడుగా. చెప్పు అయిపోయారు. ఇంకా ఉన్నారండి? ఉన్నారు. చంద్రాన్ని దిగమని చెబుతున్నా. రావాలిగా బస్సు తిరిగి. అడిగేస్తే పెందలాడ వచ్చింది బస్సు. అరే పట్టుకో. మనమేం లేదులే. బస్సు ఆగే ఉంది. నిదానంగా దిగారు. కాలు జారిందిలే. మనదేం తేడా లేదు. మన బస్సు ఆగి ఉందిగా. వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు అడవుడు పడి జారిపోయారు. అది ఏంటి ఈ డోర్లోంచి పడితే మనకు తేడా. వాళ్ళు కింద వాన పడి ఉంది కదా. అది మామూలుగా చెప్పులు కూడా జారిపోతాయి. చూసుకోవాలి.
అది ఆపుతాడు చేసాయి ఎదురేదో వచ్చినట్టుంది ఎదురేదో వచ్చింది ఆటో పై చూసారులే తెనాలి కొత్తూరులంక ప్రయాణాన్ని చూస్తున్నాం అదే పెసర్లంక గ్రామంలో ఏరుకున్నాం బాబోయేది ఏరు దాటితే పెదలంక చింతలంక రెండు కలిపే అంతే ఏం తేడా అటారా ఆటోలే ఆటో పెట్టాడా ఆటోనా రైట్ పోయినా దిగిపోయారుగా పెసలంక మొత్తం ఇక పెసర్లంక నుంచి అందరికీ ధన్యవాదాలు రోడ్డు రోడ్డు బాగోలేదా ఇదే బాగుందా ఇది బాగోలేదా అంటే ఇసుక పళ్ళు ఎక్కువ వస్తాయిగా రోడ్డు నిలబడదు ఇసుక గుంటలు పడిపోతూ ఉంటుంది ఏటో దారి కదా అది వేరు ఇది వేరు ధన్యవాదాలు అందరికీ ఏరు దాటుతాం ఇక మనం ఏరు దాటుతాం ఇక ఏరు కూడా చూపిస్తాంలే అందరికీ ఇక ధన్యవాదాలు రోడ్డు చూపించాక ఒకసారిగా చూపించాక అంత పెద్ద బిజీ వేసారుగా బిజీ కూడా చూపిద్దాము గతంలో 2003లో వేసింది ఆ బిజీ అరవింద్ వారు చూడబోతున్నాం పెసర్లంక రోడ్డు కొద్దిగా బాగోలేదు కొద్దిగా కానీ తప్పదాం ఓపి పట్టమే ఓపి పట్టాలి ఓపి పడితే పని అవుతుంది ఇకంతా బాగానే ఉంది పెద్ద రోడ్డు బాగుంది ఈ కొద్దిగా పెసర్లంక వరకే కరకట్ట నుంచి పెసర్లంక వరకు కొద్ది కోతులు ఇక కనిపిస్తున్న కృష్ణా రేవో అరవింద వారధిలో నడక బస్సు అందరికీ ధన్యవాదాలు ఉన్నట్టే 9 లంక గ్రామాలు ఉన్నాయి చెప్పండి వరుసగా 9 లంక గ్రామాలు చెప్పండి వరుసగా పేర్లు పెదలంక చింతలంక ఈపూర్లంక చుక్కన్లంక తిరువూరులంక కనిగిరిలంక అనవరపులంక పొలవపల్లంక కొత్తూరులంక అట్లా 9 లంకలు ఏడు దాటంగా 9 లంకలు ఉన్నాయి 9 ఉన్నాయి 3 నియోజకవర్గాలుగా ఉంది పామర్రు 3 నియోజకవర్గాలుగా ఉంది పామర్రు వేమూరు తెనాలి 3 9 లంకలు 3 నియోజకవర్గాల్లో ఉంటాయి ధన్యవాదాలు అందరికీ ధన్యవాదాలు ఉన్నదంటే
పామరు తెనాలి వేమూరు 3 నియోజకవర్గాల్లో ఉంది. పొద్దుదాకా బస్సు అంటే 3 నియోజకవర్గాలు బస్సు. ధన్యవాదాలు. ఉన్నట్టే గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ ఏపీఎస్ఆర్టీసీ తెనాలి. జోలపాలెం తెనాలి ప్రయాణం పూర్తి అయిపోయింది. తిరిగి జోలపాలెం బస్సు 8:30 బయలుదేరుతుంది. 8:30కి రాత్రి. ప్రస్తుతం మనం తెనాలి చేరుకున్నాం. జోలపాలెం తెనాలి ప్రయాణం పూర్తి అయిపోయింది. తెనాలి చేరుకున్నాం. లైవ్ ఓకే. ఇన్స్టాగ్రామ్ కొట్టు పరుచూరి 3587 లేదా ఓకే. అదే అది కనపడుతుందా? కాదు ఉంది. జోలపాలెం జనాలు ప్రయాణం పూర్తి చేసుకున్నాం. 8:30కి రాత్రి 8:30కి ప్రయాణికులు సిద్ధంగా ఉంటాయి జోలపాలెం బస్సు ఎక్కడానికి. ఈ బస్సుని రాత్రిపూట 8:30కి ఒక 20 రోజుల క్రితం నైట్ అవుట్ పెట్టారు. ఈ సౌకర్యాన్ని అందరూ వినియోగించుకోవాలి. జోలపాలెం 8:30కి ఉంది. ఇప్పుడు నైట్ పెట్టారు. 20 రోజులు అయింది. గుర్తుపెట్టుకోండి. అందరికి ధన్యవాదాలు. 6:30కి తర్వాత 11 తర్వాత 3 తర్వాత ఇప్పుడు 8:30. ప్రచారానికే ఉపయోగించేది నేను మీడియా. అర్థమైందా? ధన్యవాదాలతో. ఉదయం పూట ఏంటి అడిగాయండి. కనిపిస్తున్న జనాలే బాగా కనపడేదిగా. అది ఇక ఎప్పుడైతే దాంట్లో లైవ్ కనపడుతూ ఉంటుంది దాన్ని ఉపయోగించుకోవటమే. అందరికీ ధన్యవాదాలు జనాల నుంచి. ఇప్పుడు సమయం వచ్చేసి 6:50 ఉన్నట్టే జనాల నుంచి. అట్టగా ధన్యవాదాలు ట్రాఫిక్ పోలీసులకి. ధన్యవాదాలతో ఉన్నట్టే జనాల్లో. ధన్యవాదాలు వేమూరు నుంచి. అది తెనాలి జోలపాలెం బస్సు వేమూరులో ఉంది ప్రస్తుత ప్రయాణంలో. ఇవాళ తారీఖు ఎంత? 19వ తారీఖు 12వ నెల 2024. ఇంక 11 రోజులు ఉంది ఈ సంవత్సరానికి. అంతే 11 రోజులు ఉంది. రైట్ దిగుతావా? జాగ్రత్త దిగో. రైట్ ఉన్నట్టే ఉన్నట్టే. తెనాలి జోలపాలెం ప్రయాణం ప్రస్తుతం వేమూరు చేరుకుంది బస్సు. వేమూరు రైట్ రైట్. ఆమదాలంక చెప్పారు అంతేగా. అదేలే అట్టగా సల్లపల్లి మండలం. అట్టగే దిగొచ్చినట్టేనా డ్యూటీ. వేమూరుకి ధన్యవాదాలు. జోలపాలెం బస్సు నుంచి వేమూరు గ్రామానికి ధన్యవాదాలు. అంతేగా ఇటో మీరు మళ్ళీ కదిలి అట్లా రావటం సరిగా. జోలపాలెం బస్సు వేమూరు వచ్చింది. రాబోయేది కొల్లూరు. వేమూరులో సమయం 3:35. 3:35. అంతే 3 టైం చేసుకున్నా. అదే అంతే 5 3 అయిపోయింది. 3 అయితేనే 3:30 కల్లా ఇక్కడికి వచ్చింది. ఇక ధన్యవాదాలు చేద్దాం. రాబోయేది కొల్లూరు. మన బస్సు కొల్లూరు రాబోతున్నాయి.
ఎప్పుడు ఏ లంకలకి అవతల లంక మీరు ఏటో ఉన్నారుగా అట్ట కాదు ఏటో ఉన్నారుగా ఇప్పుడు కూడా ఏట్లోనే ఉన్నారు ఏటోనే ఉన్నారు అట్టగా ధన్యవాదాలు ఏరు హద్దులు ఉన్నాయి వెల్టూరుకి అటువైపు కొల్లూరుకి ఏరు తిప్పలకట్ట కొత్తూరు లంక ఇవన్నీ ఏట్లోనే ఉన్నాయి జోలపాలెం ఇవన్నీ ఏరు హద్దు అవి కూడా ఏటోనే 2 పాయల మధ్య ఉంది మనం ఏట్లోనే ఉన్నాం కాబట్టి మనం ఏం బాధపడకూడదు ఉపయోగించుకుంటున్నాం అంతే ఏరుని ఇక అందరికీ ధన్యవాదాలు ఉన్నది ఉన్నట్టే జోలపాలెం బస్సు నుంచి అంతేగా ఉన్నది ఉన్నట్టే ఏకబాయ్ ఏకోసారికి రైట్ ఏ ఊరినా టికెట్ కొల్లూరు కొట్టిన ధన్యవాదాలు బస్సు ఎక్కినందుకు ఏముంది ఉన్నట్టే ఏముంది ఉన్నట్టే నువ్వు జోలపాలెం బస్సు ఎక్కావని చెబుతున్నావు అందరికీ ఏముంది ఉన్నట్టే ధన్యవాదాలు అనాలి జోలపాలెం బస్సు నుంచి తలకాయ బయట పెట్టబాక డ్రైవర్ గారు చెప్పాడు గుర్తుపెట్టుకో బస్సులో ఎక్కినప్పుడు తలకాయ బయట పెట్టబాక ఆయన చెప్పేదాకా చేసుకోవద్దు అర్థమైందా అది చెట్టు వచ్చుద్ది వస్తాయి లేట్లో ఉన్నాయి వస్తాయి ఇప్పుడే విజయవాడ నుంచి బస్సులు వచ్చినాయి విజయవాడ నుంచి కొత్త ధూళిపూడి బస్సు వచ్చింది దాని అమ్మటే ఉంటాయి ధూళిపూడి బస్సు వచ్చింది మన ఎమ్మటే విజయవాడలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి ఉంటుంది అందుకని కొద్దిగా లేట్లో ఉన్నాయి వస్తాయి రేపల బస్సులు వస్తాయి మా గుంటపునూలు రావి చెట్టు అదే గుంటపునూలు రావి చెట్టు కొల్లూరు నుంచి గుంటపునూలు రావి చెట్టు చూస్తున్నాం జోలపాలెం బస్సు ప్రస్తుతం కొల్లూరులో ప్రయాణం చేస్తుంది వాళ్ళ తారీఖు చెప్పండి ఎన్ని కాదు కానీ తారీఖు చెప్పండి 9వ తారీఖు 12వ నెల 2024 ఆయన చూడండి ఆయన పుట్టిన డేట్ ఏమో చెబుతుంది గ్యాస్ బండ ఏమైంది గ్యాస్ బండ ఎక్కడ ఏ ఊరు మీది చింతలంక గ్యాస్ బండ్ తేడా చేశాడా చింతలంక ఏ మండలం ఇది అది కొల్లూరు మండలం పేరు బోడపాటి సుబ్బారావు గారు గ్యాస్ రాలేదంట అదే చూద్దాం అక్కడ అవన్నీ ఇక్కడ మన బస్సును చూపిస్తున్నాం అదే 1967 కొడితే పని చేయట్లేదా గ్యాస్ కి వెళ్తలేదా చూద్దాంలే మీరు చెప్పారు కదా అందరికి తెలిసిపోద్ది జోలపాలెం బస్సు ఎక్కడే జోలపాలెం వెల్టూరు జోలపాలెం రావులబాయ్ కొల్లూరు సరగా వెల్టూరు జోలపాలెం రావాలి వస్తాయి అనుకుంటాయి ఇప్పుడు సమయం వచ్చేసి 11:55 జోలపాలెం బస్సు ప్రస్తుతం కొల్లూరులో ప్రయాణం చేస్తున్నాయి 11:55 అందరికీ ధన్యవాదాలతో ఉన్నట్టే ఎక్కడికి టికెట్ దోనేపూడి నీకు దోనేపూడి ఇద్దరికి దోనేపూడి జోలపాలెం బస్సు ఎక్కారు కొల్లూరులో ధన్యవాదాలతో టక ఉన్నదన్నట్టే ఓం నమ శివాయ కొల్లూరు 20వ తారీఖు 12వ నెల 2024 కనాలి జోలపాలెం బస్సు ప్రయాణంలో మనం సమయం 6:42 చెరుకుపల్లి బస్సు వెళ్తానికి చూస్తున్నాం
4199 చంద్రబాబులో 4199 చెరుకుపల్లి వెళ్తుంది. చంద్రబాబులో ప్రయాణం కూచిపూడి రాబోతుంది. చెరుకుపల్లి నుంచి మనం నంబర్ రాబోతున్నాం జోలపాలెం బస్సు. చంద్రబాబులో మీ ప్రయాణం ఎక్కడ దాకండి జోలపాలెం బస్సులో? జోలపాలెం దాకా. జోలపాలెం బస్సుకి పెదరావూరు కనపడుతుంది. మీరు ఎక్కడ దాకా? చింతపాడు. పేరు చెప్పుకోండి. మీ పేరు? మీ పేరు? ధన్యవాదాలు బస్సు ఎక్కినందుకు. జోలపాలెం బస్సుని అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాం. కొత్తగా 8:30కి ఉదయం రాత్రి సర్వీస్ పెట్టారు. ప్రచారం ఏం లేదు. రైట్ జోలపాలెం బస్సు పెదరావూరులో ఎక్కినట్టు. కూర్చోండి ఏడో కూర్చోండి. ధన్యవాదాలు మీకు. ఉదయం 6:30 బస్సు ఎక్కారు. ఇచ్చేస్తాను. జోలపాలెం అబ్బాయి ఏమూరు ఒకట. ధన్యవాదాలు. మనం తెనాలి జోలపాలెం బస్సు నుంచి వెల్టూరు చూడగలుగుతున్నాం. వెల్టూరు ఇదే చంద్రబాయ్. ఇదిరా ఏ ఊరు మీది? సొంతూరు? జొన్నలగడ్డ గుంటూరు దగ్గర. అట్టగే జొన్నలగడ్డ గుంటూరు దగ్గర. ఇదే వెల్టూరు సెంటర్. అటు రేపలు వెళ్ళిపోవచ్చు 2 వైపులా. ఇటేమో జోలపాలెం, ఇటు వచ్చినప్పుడు తెనాలి. 4 దారులు ఉన్నాయి వెల్టూరుకి. ధన్యవాదాలు మీకు. మొట్టమొదటిసారిగా అడిగేసుకో. వెల్టూరు అడిగేసుకోండి. అగబాయ్ లోపల పోటీగా ఉన్నారు. మొట్టమొదటిసారిగా కేఎన్ఆర్ కాలేజ్. మీరు పాసులు చూపెట్టండి. పద్ధతి ప్రకారం పాసులు చూపించుకోండి. వచ్చారు మొత్తం? వెళ్ళిపోవచ్చా? ధన్యవాదాలు. ఉన్నాడు జాగ్రత్తగా. ధన్యవాదాలు. టికెట్ లాంటి తీసుకోండి. ఎవరు రావాలి? వచ్చారా? చూడండి డాడీ అంటుంది. చెప్పు అయిపోయిందా? రైట్ టాటా అయిపోయింది. ప్రస్తుతం వెల్టూరు చూస్తున్నాం. వెల్టూరు కనిపిస్తున్న వెల్టూరు ఉన్నట్టే. వెల్టూరులో ఉన్నట్టే. ఉదయం చేపలు రొయ్యలు దొరుకుతాయి వెల్టూరులో. వెల్టూరు బస్ స్టాండ్ దగ్గర చేపలు రొయ్యలు దొరుకుతాయి వెల్టూరులో. జోలపాలెం తెనాలి జోలపాలెం బస్సు. ఇటు చూడు. అది జాగ్రత్తగా. ఆపుతాడులే. రైట్. మా స్పీడ్గా వచ్చేసాడు. వెల్టూరుకి ధన్యవాదాలు. అంతేనండి. మీ పేరు చెప్పండి. సుబ్బారావు గారు. ఇంటి పేరు? తలసిలవారు. ధన్యవాదాలు మీకు. సొంతూరు
కొల్లూరు అట్లాగే ఏకో సరిగేకో ధన్యవాదాలు అందరికీ. పాసులు పెట్టండి ఒకసారిగా అలవాటు చేసుకోండి. ఉంటారు ఎవరైనా? ఎవరు లేరుగా? రైట్ వెళ్తూరు. వెళ్తూరులో ప్రయాణం సోలపాలెం బస్సు. జాగ్రత్త లేట్ అయ్యావా ముందే ఉంటావా? అబ్బాయి నా పాసులు చూపెట్టండి హుషారుగా. పాసులు అయిపోయింది. పాసు నీదేనది? ఓకే పాసులు చూపెట్టండి అబ్బాయి. పాసులు లేని వాళ్ళు టికెట్లు తీసుకోండి. ఇంతగా పాసు లేని వాళ్ళు ఎవరు మీరు? పాసు లేని వాళ్ళు టికెట్ తీసుకోండి. 20 రూపాయలు టికెట్. ఓకేనా? ఇది అబ్బాయి అలవాటు చేసుకోండి. అయిపోయిందా ఇది? ఓకే అందరూ ధన్యవాదాలు. ఉన్నట్టే కిష్కిందపాలెం రాబోతున్న బస్సు. బస్సు ఎక్కిన వారికి ధన్యవాదాలు. పాసులు పెట్టాలి నాకు. పాసులు ఓకే. అందరి దగ్గర పాసులు ఉన్నాయి. ధన్యవాదాలు చెప్పేస్తాం అందరికీ. ఆపుదాం. కేంద్రం అంటే పైన కేంద్రం వాళ్ళ కేంద్రం. ఇదే తెనాలి సోలపాలెం ప్రయాణం నుంచి సరిపోతుంది మీకు. 8:40 కల్లా ఉండండి. 8:40 పిల్లలు ఎక్కితేనే సరిపోతాయి. స్కూల్ పిల్లలు ఉంటారు బాగా దిట్టంగా. కూర్చో. మీకు ధన్యవాదాలు. చింతమూటకి అదివాలి. చింతమూటకు ధన్యవాదాలు. తెనాలి నుంచి చింతమూట వచ్చేసారు. రైట్ మళ్ళా తిరిగి వస్తారంట వాళ్ళు బస్కి. అదేలే ఈ మీడియా వల్ల ప్రయోజనం చెప్పండి. ఏమన్నా తెలుసా మీకు? మీడియా వల్ల ప్రయోజనం తెలుసా? మీడియా వల్ల ప్రయోజనం ఏంటంటే మీకు మనోధైర్యం వస్తుంది. ధైర్యం. నేను కూడా మాట్లాడగలుగుతాను. ఫీలింగ్స్ పోతాయి. అర్థమైందా? ఇప్పుడు ఉదాహరణకి సినిమా హీరోలు తీసుకున్నాం. వాళ్ళు ఎలా మాట్లాడగలుగుతున్నారు? సినిమా ద్వారా మాట్లాడగలుగుతారు. అంతేనా? వాళ్ళకు కూడా సినిమాలో కూడా వేరే వాళ్ళు రాసి ఇవ్వాలి. అర్థమైందా? రాసిస్తే వేరే వాళ్ళు రైటర్స్ రాసి ఇవ్వాలి. రైటర్స్ రాసిస్తే దాన్ని చదువుతారు. చదవటం అంటే దాని డైలాగ్ డెలివరీ బాగా ఆకర్షణ విధంగా ఉండాలి. అర్థమైందా? ఇది అంతే. సోషల్ మీడియా ఉపయోగించుకోవటమే. రైట్ అట్టగా ధన్యవాదాలు. బాయ్. అంటే వేరే వాళ్ళతో పోల్చడం కాదు. ఇది వాళ్ళు మొత్తం వెళ్తుంది కదా. సినిమా ఎట్లా వెళుద్దో మీడియా కూడా అట్లా వెళ్ళిపోద్ది. సినిమా రిలీజ్ చేయాలి. ఇది రిలీజ్ అవసరం లేదు. సోషల్ మీడియాను జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. సమాచారానికి మనకి తెలుగువారికి సమాచారానికి ఉపయోగించుకోవడానికి అతి ముఖ్యమైనది మీడియా. అర్థమైందా? ప్రపంచంలో తెలుగు భాష ఎక్కడెక్కడ ఉందో తెలుసుకోవడానికి మన మీడియా ద్వారా ఉపయోగపడుతుంది. తెలుగు వాళ్ళు ఎక్కడున్నారనేది ఎదుర్కోవడానికి ఉపయోగపడుతుంది. అంతేనండి. అది ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకోవటమే. పుట్టుకతో ఎవరు హీరోలు కాదు. ఉచితంగా ఏది లభించుతా చెబుతా. అర్థమైందంటే పుట్టుకతో ఎవరు హీరోలు కాదు. వాళ్ళు ఎంతో కష్టపడి అభిమానంతో పైకి రావాలి. తేలిక కాదు ఏ పని కూడా.
ఆపేద్దాం. విద్యార్థి దశలో మనం ఇవ్వాల్సిన ధైర్యం. ఆగు జాగ్రత్తగా. మీది కొల్లూరు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. కొల్లూరు స్కూల్లో కొన్నిచేటి రోషి గారు చదివాడు. ఏది ముఖ్యమంత్రి గవర్నర్ అయ్యాడు ఆయన. అదే స్కూల్లో కొల్లూరు స్కూల్లో గుమ్మడి వెంకటేశ్వర గారు చదివాడు. ఆయన యాక్టర్ అయ్యాడు. యాక్టర్ తెలుసుగా గుమ్మడి వెంకటేశ్వర గారు. గుమ్మడి అంటారు ఆయన్ని, వెంకటేశ్వరరావు అనరు, గుమ్మడి అంటారు. అది ఆయన కొల్లూరు నుంచే. ఇప్పుడు ప్రస్తుతం బాపట్ల జిల్లాలో ఉంది. ఇంకేనంటాయి కొల్లూరు. ధన్యవాదాలు. ఉండదన్నట్టే. చదువులో ప్రతి నిమిషం విలువైంది. జనరల్ నాలెడ్జ్ని చదువుని రెండు కలగలుపుకుంటేనే ముందుకు వెళ్ళగలుగుతారు. అర్థమైందా? తెలుసుకోవాలి విషయాలు, మంచి విషయాలు సేకరించి ముందుకెళ్ళాలి. ఓకేనా? ధన్యవాదాలతో. కండక్టర్గా నా పాత్ర కొంతవరకే. మీ పాత్ర గొప్పది. మీలో ఎంతమంది ఉంటారు? హీరోలు ఉంటారు, కలెక్టర్లు ఉంటారు, భవిష్యత్తులో ఇంజనీర్లు ఉంటారు. ఏమవుతారు ఎవరికి తెలియదు. ఉపయోగించుకోవటమే. అంతేనండి. డాక్టర్లు అవ్వచ్చు, యాక్టర్లు అవ్వచ్చు, ఇంజనీర్లు అవ్వచ్చు, రకరకాల. మీ చదివే ఒక మార్గం ముందుకెళ్ళటానికి. అందరికీ ధన్యవాదాలతో. ఉన్నట్టే నా అనుభవాన్ని కండక్టర్గా మీతో పంచుకుంటున్నాను. నేను ఎలక్ట్రికల్ ఐటీఐ, గవర్నమెంట్ ఐటీఐ ఎలక్ట్రికల్ చేశాను. రామోజీ ఫిలిం సిటీలో ఎలక్ట్రికల్ వర్క్ చేస్తూ పెద్ద లైన్ షాక్ కొట్టి వదిలేసి మీ దగ్గర కండక్టర్గా వచ్చాను. ఎలక్ట్రికల్ వర్క్ వదిలేసి. అనుభవాన్ని ఉపయోగించడమే. ఉన్నట్టే. మాట ప్రపంచాన్ని గెలుస్తుంది. మంచి మాట ప్రపంచాన్ని గెలుస్తుంది. మంచి కాదు. పెద్దలంగా స్కూల్కి వచ్చేసాం. ధన్యవాదాలు స్కూల్కి. స్కూల్కి ధన్యవాదాలు. సరస్వతి దేవి ఉంది స్కూల్లో. అది ఉన్నట్టే. ధన్యవాదాలతో మీకు. ప్రతి నిమిషం విలువైంది మీ చదువుకి. అది జాగ్రత్తగా. అందరికీ ధన్యవాదాలతో. పెద్దలంగా స్కూల్ నుంచి. కనిపిస్తున్న పెదరావురు దోలపాలెం జనాలి నడకలో మనం పెదరావురు కనపడుతుంది. రాబోయేది వైకుంఠపురం వెంకటేశ్వర రాబోతున్నాడు. అందరూ ధన్యవాదాలు. శ్రీమతి కల్లూరి తులసమ్మ గారి విగ్రహం. ఆమె స్వాతంత్ర సమరయోధురాలట. తెలుసుకోండి అబ్బాయి. కల్లూరి తులసమ్మ గారు విగ్రహం పెట్టారు. ఆ గురించి చెప్పండి నాకు. చెబుతాను. స్వాతంత్ర సమరయోధురాలట విగ్రహం. అది అందుకని విగ్రహం పెట్టారు హైదరాబాద్లో. ఆపుతాడు ఆపకుండా రండి ఒకసారిగా. అడిగేది హైదరాబాద్ వచ్చేసావు. తక్కువ రైట్ రావుగా. రైట్ అబ్బాయి పెదరావులు కనపడుతుంది. చెరువుపల్లి దారి ఇటే చూసుకోండి. చెరువుపల్లి దారి ఇటే బోరికి నిజాంపట్నం దాకా వెళ్ళిపోవచ్చు. చెరువుపల్లి సముద్రం వెళ్ళిపోతాం బంగాళాఖాతంలోకి. ధన్యవాదాలు. ఉన్నదంటే అబ్బాయి ఐటీఐ వచ్చింది. ఇక మీకు ఐటీఐ వచ్చింది. ఇక తర్వాత వైకుంఠపురం తెనాలి, దోలపాలెం తెనాలి ప్రయాణం పూర్తి చేసుకోబోతున్నాం. ఈ బస్సు మళ్ళీ తిరిగి 11 గంటలకు బయలుదేరుతుంది. 11 గంటలకు దోలపాలెం తెనాలి నుంచి. ఓకేనా? తర్వాత 3 గంటలకి, రాత్రి 8:30కి. ఓకేగా? తర్వాత 11 గంటలు వేరే వాళ్ళు ఎక్కుతారు. 3 గంటల తర్వాత 8:30కి లాస్ట్.
ఈ 6 గంటల తిప్పల గంటలు కనపడతాను వీడియోల ద్వారా. అందరికీ ధన్యవాదాలు. ఉన్నట్టే రేపంటే తేదీ 21వ తారీఖు 21/12/2024 6 గంటల తిప్పల గంటలో నేను కనపడాలి డ్యూటీలో. జాగ్రత్తగా ఐటీ రాని హుషారుగా ఐటీ నేను ఎలక్ట్రికల్ చేశానని చెప్పే వాళ్ళకి చెప్పానమ్మా. ఐటీ నుంచి అందరికి ధన్యవాదాలు. గవర్నమెంట్ అయితే ఇదే జనాలు గవర్నమెంట్ అయితే 85 ఎలక్ట్రికల్ చేశాను. చాలు తినండి హుషారైన ఐటీకి. అట్టగా రావాలి హుషారుగా టకటక అనాలి బస్సు. చాట థర్డ్ మనిషిలో అమ్మాయి అట్టగా ఆడపిల్లకి డ్రాఫ్ట్మెన్ సివిల్ ఉంటుంది. కొంతమంది ఎలక్ట్రికల్ కూడా చేస్తున్నారు. అందరికి ధన్యవాదాలు. ఉన్నట్టే వైకుంఠపురం వస్తున్న వెంకటేశ్వరం తెలుసుకోండి హుషారుగా దాటిపోతాడు. సోలపాలెం జనాల బస్సు నడకలో వేమూరు కనపడుతుంది. రాబోయేది చంపనే. బస్సు ఎక్కిన వారికి ధన్యవాదాలు. నేటి మన పాఠం ఇది. అందరికీ ధన్యవాదాలు. రావటమే వేమూరు హుషారుగా మన పాఠం ఇది. పాఠం అప్పచెప్పాలి. అని పెట్టుకున్నప్పుడు అప్పచెప్పాలి. బస్సు ఎక్కుతారా? బస్సు మరి ఊపు ఇరా బాయ్. వేమూరు బయట రాండి హుషారుగా. వేమూరు దిగా బాయ్. దిగు వేమూరు దిగు. మాటగా బాయ్. ధన్యవాదాలు వేమూరుకే. వేమూరు ధన్యవాదాలు. ఎక్కువ బాయ్ ఎక్కువ. ఓకేనా బాయ్. మీ అభిమానం కూడా గొప్పదే అబ్బాయి. వేమూరులో ఉన్నది ఉన్నట్టే. రోషి గారు కనపడుతున్నాడు వేమూరులో. ఆపుదాం. రోషి గారు కనపడ్డాడుగా. వేమూరు ఆయన జన్మస్థలం వేమూరే. తెలుసా మీ అందరికీ? రోషి గారి ఊరు జన్మస్థలం వేమూరే. తెలుసుకోండి అబ్బాయి. అడిగారు మంచిది దిగనాయి. అగా బాయ్ పోటీ ఉందాగో బాయ్. స్పీడ్లో ఉన్నాడు అందుకని అడిగేసుకో. వస్తున్నా రాగు బస్సు ఎక్కడానికి. బస్సు బాబాయ్ రా ఎక్కువ. 0316 బస్సు రేపల బస్సు వెళ్ళిపోతుంది అబ్బాయి. పెనుమూడు మీదకా బస్సు అది. 0316 బస్సు కొల్లూరు రాబోతుంది. 10 నిమిషాల్లో కొల్లూరు వచ్చింది రేపల బస్సు. పెనుమూడు బస్సు. మనం జోలపాల నుంచి జనాలు వెళ్తున్నాం అంతేగా. అంతే అది పరుచూరు 3587 బాయ్. పెనుమూడు బస్సు ఎక్కడనే కొల్లూరులో. ఇప్పుడు టైం ఎంత అయిందంటే 9:50 అయింది. 10 గంటలకు వచ్చేస్తుంది రేపల బస్సు. 10 గంటలకల్లా అక్కడ చేరుకుంటుంది కొల్లూరుకి. సున్నా 0316 బస్సుగా వెళ్ళింది రేపల బస్సు. మనమేమో జనాలు వెళ్తాం. లైవే ఉన్నదన్నట్లే అయ్యా బాయ్. అడిగేసుకో. ఏం చెప్పమ్మా. ఆర్టీసీ సుధాకరు ధన్యవాదాలండి. రాబోయే చంపనే
రాబోయే చంపనే ఉన్నదన్నట్టే ఉన్నదన్నట్టే ధన్యవాదాలతో వేమూరు హాస్పిటల్ రెడీగా ఉండాలి దిగేవాళ్ళు కూరగాయలు అనగా అట్టగా వేమూరు గుడి మలుపులో కూరగాయలు ఉన్నాయి హుషారుగా తీసుకెళ్తామే సోలపాలెం జనాల బస్సు నడకలో వేమూరు కనపడుతుంది రాబోయేది చంపనే బస్సు ఎక్కిన వారికి ధన్యవాదాలు ఏంటి మన పాఠం ఇది అందరికీ ధన్యవాదాలు రావటమే వేమూరు హుషారుగా మన పాఠం ఇది పాఠం అప్పచెప్పాలి పోయి అని పెట్టుకున్నప్పుడు అప్పచెప్పాలి బస్సు ఎక్కుతారా బస్సు మరి ఊపు ఇరా బాయ్ వేమూరు బయట రాండి ఒకసారిగా వేమూరు దిగ బాయ్ దిగు వేమూరు దిగు మాటగా బాయ్ ధన్యవాదాలు వేమూరుకే వేమూరు ధన్యవాదాలు ఎక్కువ బాయ్ ఎక్కువ ఓకేనా బాయ్ మీ అభిమానం కూడా గొప్పదే అబ్బాయి వేమూరులో ఉన్నది ఉన్నట్టే రోషి గారు కనపడుతున్నాడు వేమూరులో ఆపుదాం రోషి గారు కనపడ్డాడుగా వేమూరు ఆయన జన్మస్థలం వేమూరే తెలుసా మీ అందరికీ రోషి గారి ఊరు జన్మస్థలం వేమూరే తెలుసుకోండి అబ్బాయి అడిగారు మంచిది దిగనాయి అగా బాయ్ పోటీ ఉందాగో బాయ్ స్పీడ్లో ఉన్నాడు అందుకని అడిగేసుకో వస్తున్నా రాగు బస్సు ఎక్కడానికి బస్సు బాబాయ్ రా ఎక్కువ 0316 బస్సు రేపల బస్సు వెళ్ళిపోతుంది అబ్బాయి పెనుమూడు మీదకా బస్సు అది 0316 బస్సు కొల్లూరు రాబోతుంది 10 నిమిషాల్లో కొల్లూరు వచ్చింది రేపల బస్సు పెనుమూడు బస్సు మనం జోలపాలెం నుంచి జనాలు వెళ్తున్నాం అంతేగా అంతే అది పరుచూరు 3587 పెనుగోడు బస్సు ఎక్కడనే కొల్లూరులో ఇప్పుడు టైం ఎంత అయిందంటే 9:50 అయింది 10 గంటలకు వచ్చేస్తుంది రేపల బస్సు 10 గంటలకల్లా అక్కడ చేరుకుంటుంది కొల్లూరుకి సున్నా 316 బస్సుగా వెళ్ళింది రేపల బస్సు మనమేమో జనాలు వెళ్తాం లైవే ఉన్నదన్నట్టే అయ్యో బాయ్ అడిగేసుకో ఏం చెప్పమ్మా ఆర్టీసీ సుధాకరు ధన్యవాదాలండి రాబోయే చంపనే ఉన్నదన్నట్టే ధన్యవాదాలతో వేమూరు హాస్పిటల్ రెడీగా ఉండాలి దిగేవాళ్ళు కూరగాయలు అనగా అట్టగా వేమూరు గుడి మలుపులో కూరగాయలు ఉన్నాయి హుషారుగా తీసుకెళ్తామే మార్నింగ్ ఫ్రమ్ కొల్లూరు దోలపాలెం తెనాలి ప్రయాణాలు మనం కొల్లూరు చేరుకున్నాం కొల్లూరు ధన్యవాదాలు బస్సు ఎక్కిన వారికి ధన్యవాదాలు కొల్లూరు రాబోతుంది సెంటర్ బస్సు ఎక్కిన వారికి ధన్యవాదాలు ఉన్నదన్నట్టేగా ఉన్నదన్నట్టే ఏంటది చెప్పు ఉన్నదన్నట్టు చెప్పేసాయి ఫోటో కాదు ఇది అన్ని దేశాలకు వెళ్ళిపోద్ది అది ఆయన చూడలేదు కానీ తీర్థలాంటి తెలిసిపోద్ది ఏమీ లేదు అమెరికాలో కనపడతాం ఇప్పుడే టికెట్ లేకుండా వెళ్ళిపోతాం అమెరికాకి అర్థమైందా టికెట్ పెట్టాలంటే చాలా అవుతుంది కదా వాళ్ళకి టికెట్ లేకుండా కనపడతాం టీవీ మోడల్ ఇది టీవీ లాగా మనం ఉపయోగించుకోవటం హుషారుగా అందరికీ ధన్యవాదాలు కొల్లూరు సెంటర్ రాబోతుంది జోలపాలెం బస్సు ఉదయం 6:30 బయలుదేరుతుంది ధనాల్లో మొదటి ట్రిప్పు రెండో ట్రిప్పు 11 గంటలు ఇప్పుడు వెళ్ళిన తర్వాత మూడో ట్రిప్పు 3 గంటలు నాలుగో ట్రిప్పు రాత్రి 8:30 నెల అయింది పెట్టి జోలపాలెం బస్సు 8:30కి ఉపయోగించుకోవటమే అర్థమైందబ్బా విషయ సమాచారంతో ముందుందాం
ఇప్పుడు టెక్నాలజీ కనిపెట్టిన వాళ్ళు గొప్ప వాళ్ళు, వాడుకోవటం ఏముంది, మంచినీళ్ళ వాడుకుంటాం మనం. అంతే. నేనా? ధన్యవాదాలు. లెక్కేసుకుంటారు. నేను ఎన్ని ధన్యవాదాలు చెప్తాను లేదా? మై కంట్రీ is India. మై కంట్రీ is India. ఐఎమ్ లైవ్ ఫ్రమ్ ఇన్స్టాగ్రామ్. అట్టగా ధన్యవాదాలు. ఇంగ్లీష్ ఈజ్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ ఎక్కండి, హుషారుగా ఎక్కండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఇది ఏమంటారు ఇన్స్టాగ్రామ్ పరుచరి 3785 కాదబ్బా అది నెంబరు. ఇంగ్లీష్ వాళ్ళకి చెప్పేసాలే. ఇంగ్లీష్లో ఉంటే నా వీడియోలు ప్రపంచ రికార్డ్ అయిపోయేది అబ్బా. ఎప్పుడు అంటే మన తెలుగు కాబట్టి నిదానంగా వెళ్తుంది, తెలుసుకోవడానికి కొద్ది టైం పట్టుద్దిగా. అంతే, ఏం లేదు, ఉన్నది ఉన్నట్టే. ఓకేనా బాయ్? ఉన్నది ఉన్నట్టేగా. నేను అబ్బాయి లెక్కలా ఏ లెక్క ఆ లెక్కనా బాయ్? ఉన్నది ఉన్నట్టే. భగవంతుడు ఇచ్చాడు లెక్కల శాస్త్రం, దాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవటమే. ఉన్నది ఉన్నట్టే అబ్బాయి. టికెట్ లేని వాళ్ళు చేతులు ఎత్తండి, ఒకసారి పని తేలిక ఉంటుంది.